హలో గైస్, వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్ ఏ డే ఇన్ శ్రీకాకుళం. మా 10th క్లాస్మేట్స్ అయితే శ్రీకాకుళం వచ్చాం. సో శ్రీకాకుళంలో బాగా ఫేమస్ అయిన శ్రీముఖలింగం టెంపుల్, అలానే కోర్మ గ్రామం, ఇంకా రిజర్వాయర్, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వ్లాగ్ అయితే కంప్లీట్గా చూడండి. చాలా మంచి మంచి సీనరీస్ అండ్ లొకేషన్స్ అయితే ఉంటాయి. అక్కడ చూడ రిజర్వాయర్ ఉంది, రిజర్వాయర్ బ్రిడ్జ్ కనబడుతుంది. పక్కనే గుడి, బెస్ట్ వ్యూ. అబ్బా ఓకే, ఇప్పుడు మన లొకేషన్ ఎక్కడికి, డెస్టినేషన్ అక్కడికి చెప్పురా. తెలీదు, శ్రీముఖలింగంకి వెళ్తున్నాం. డిసైడ్ అయ్యాక మీకు చెప్తాము. రిజర్వాయర్ కదా, ఫస్ట్ గొట్టం బ్యారేజ్కి వెళ్తున్నాం. దాని తర్వాత అయితే రిజర్వాయర్, అలానే ఏ ఆశ్రమం, ఆర్గనైజర్ చూపించింది. ఆశ్రమం అయితే కోర్మ గ్రామం. మా ట్రిప్ మొత్తానికి ఆర్గనైజర్ ఈడే. అంటే గ్రూప్ క్రియేట్ చేసి కూడా ఆర్గనైజర్ అని పోస్ట్ తీసుకున్నాడు, అంతేగాని ఏం లేదు. మొత్తం గైడ్ అంతా ఈడే, ఎందుకంటే ఈడే ఆల్రెడీ ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి. ఫాస్టర్ కూడా రెడీ అయ్యారు చూడండి. అందరూ కూడా మా వాడికి బేగ పిల్లవాలని చెప్పి కామెంట్ చేయండి. స్టార్ట్. రండిరా, వెళ్ళిపోతున్నారు మీరు. ముందుకు రావాలి, సైడ్ ఇచ్చి చెప్పురా, ఎక్స్ప్లెయిన్ చేయ బాబీ. లోకల్ గైడ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా, ముందు చూపించు. షికారికి వెళ్దాం. నువ్వు నీ మొహం చూపిస్తావు, దాన్ని చూపించు. ఫస్ట్ మనం వెళ్తాం కదా, చూపిస్తానులే. అవి దీనికి జూమ్ ఉండదు కదా. Hello guys, we are at the Hiramandalam barrage. This is the newly constructed area. With our batch, Mr. Karthik, Vivek, Absolutely, Vinay, very good, and my brother Yuvateja. కనబడలేదు, అని చూపించుకోలేదు. It's a hard hitting temperature, but we are okay with it. This is the area. And my friend Panti. ఓ అమ్మ పంటే. ఇంకో 1 year అయిపోయిన తర్వాత ఫుల్ వాటర్. ఇదంతా వాటర్ అయిపోతుంది. కొత్త బ్లాగర్ వచ్చాడు, పిల్లాస్ ప్లాజా. సెటప్ చూపించకూడదు అలాగా. సెటప్ బాబీ బయటికి రామ్మా. సో అది మన డ్రైవింగ్ అలా ఉంటుంది, కాకపోతే ముందుకి రైట్ సైడ్, రైట్ అండి. సో ఇప్పుడైతే మనం గొట్టస్ బ్యారేజ్ కి అయితే వెళ్తున్నాం. గొట్టం బ్యారేజ్. గొట్ట అన్నాడు, గొట్ట బ్యారేజ్, గొట్టం కాదు, గొట్ట బ్యారేజ్. Gota barrage, mate. నువ్వు కొంచెం ఫోన్ సరిగ్గా పెడితే బాగుంటుంది. బ్లాగర్, పిల్ల బ్లాగర్, డ్రైవింగ్ చేసిన వాడికి అడ్డు పెట్టకూడదు. బ్లాగ్ మంచిగా బొర్రెట్టుగానే. గొట్టం బ్యారేజ్. సో ఇప్పుడే డ్యామ్ గేట్స్ అయితే ఓపెన్ చేశారు. సో వ్యూ అయితే చాలా బాగుంది. ఆగరా, ఎందుకురా. రే స్టార్ట్ చేపిల్ల. సో ఇంకో వ్లాగర్ కూడా మనకి ఈ రోజుతో అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. ఇంక ఎలా ఉంది, బాగుంది. సో ఇప్పుడే డ్యామ్ గేట్స్ ఓపెన్ చేయడం వల్ల వాటర్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అయింది. సో చూడొచ్చు ఇంకా ఫ్లో అది. కింద కూడా ఆయన ఫిషింగ్ చేస్తున్నారు. మ్యాచ్ ఎక్కడ దొరికే చేపలు తీసుకెళ్ళి అక్కడ అమ్ముతారు.
రే జాగ్రత్త పట్టుకో. షూర్ చూడొచ్చు. సో బ్యారేజ్లో చేపలు కూడా ఉండడం వల్ల మనం అందరూ ఫిషింగ్ చేస్తున్నారు. చూద్దాం ఏమైనా చేపలు వస్తాయేమో. కానీ 5 minutes తీసేస్తున్నారు. 5 minutes 4 minutes అంత ఇన్స్టెంట్. వెళ్ళి ఇలా పెట్టేస్తాను. సో లెట్స్ సీ ఏమైనా దొరికాయేమో. No results found. శ్రీముఖలింగానికి ఎందుకు వెళ్తున్నారా పిల్ల? ఓకే, మధుగూడ నాన్న మానవాడు కాబట్టి మధుగూడ ఇంకెంతైనా చేస్తాడు. నా షోకోటి రాయాలి. నాన్నగారు షోకోటి రాయండి అన్న. రే రే మొహమాటం బయటిదా. రే బయటిదా. పడతా సురేష్. వీడియో తీస్తాను. ఓకే, ఎంత అన్న నించండి. ఇప్పుడే కోటిలింగాల శ్రీముఖలింగం దర్శనం అయితే అయింది. దండం పెట్టుకున్నాను. అందరు దండం పెట్టుకుని. అరే బ్లాగ్కి మళ్ళీ ఓం నమః శివాయ. ఇవరా తీసంత సోముగా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీముఖలింగం దగ్గర ఉన్నాం. సో దర్శనం అయితే చాలా బాగా అయింది. చాలా బాగుంది దర్శనం. చాలా మంది అయితే ఇది కాశీ కన్నా ఇది ఓల్డెస్ట్ అంటున్నారు. బట్ స్ట్రక్చర్ అయితే కూడా చాలా ఆర్కిటెక్చర్ కానీ అంతా కూడా చాలా బాగుంది. సో నేనైతే ఫస్ట్ టైం ఇలాంటిది రావడం అయితే ఇలాంటి ఒక గుడికి రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. మంచి వైబ్ కూడా. ఫస్ట్ ఇంట్రొడక్షన్ నేనేం చెప్పాలి చెప్పు. హర హర మహాదేవ్ శంభో శంకర్. హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీముఖలింగానికి వచ్చాం. ఈ గుడి వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ గ్రామం మొత్తంలో 3 లింగాల కంటే లింగం మొత్తం ఉంటుందంట. సో గుడి ఆర్కిటెక్చర్ కానీ అన్నీ కూడా చాలా ఓల్డ్గా ఉన్నాయి. సో నేనైతే ఇలాంటి గుడికి రావడం చాలా ఫస్ట్ టైం. సో నాకు చూడగానే కూడా చాలా బాగా అనిపించింది. ఓం నమః శివాయ. లాస్ట్లో నువ్వు చెప్పరా. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర్. ఎవరు అక్కడికి వెళ్దాం కదా. అరే ముందుకు వెళ్తే సో గుడి వెనకాతలో అయితే ఒక లేక్ అయితే ఉంది. సో అది గొట్టం బ్యారేజ్ నుంచి అయితే గుడి వెనకాతల నుంచి అలాగే ఫ్లో అవుద్ది. సో దాన్ని అయితే చూడడానికి వెళ్దాం. సో మ్యాక్సిమం గుడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ వెనక్కి వెళ్ళి ఆ సీన్ అలాగే ఆ వ్యూ అయితే చూసి ఎంజాయ్ చేస్తారు. సో గుడి అయితే చాలా అసలు ది ఓల్డెస్ట్ అనిపిస్తుంది. నేను చూసిన గుడిలో అయితే ఇది అన్నిటికన్నా ది ఓల్డెస్ట్ గుడి అయితే.
స్ట్రక్చర్ కూడా మీరు ఆర్కిటెక్చర్ చూసినా కూడా ఆ గోపురం కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్. చాలా బాగుంది. సో గోపురం అయితే చూడొచ్చు మీరు. ఏదో మొన్న దీనివల్ల కార్తీక మాసం వల్ల పెట్టారు కానీ చెప్తున్నాను అసలు ఇదే అబ్సల్యూట్లీ ఇట్ ఇస్ వెరీ ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది శ్రీముఖలింగంది. ఇప్పుడు మనం కోర్మగ్రామానికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఎస్టిమేట్లీ 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ గ్రామం అయితే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చూసినట్టు ఫస్ట్ టైం కదా ఫ్రెండ్స్, ఫీల్ అవ్వకండి. అది కొండలు అక్కడ రాసింది ఉంది కానీ బోర్డు ఉందిలే. ఇంకా ఫోకస్ అదే జూమ్ చేయొచ్చు కదా. ఇప్పుడు మనం కోర్మ గ్రామానికి వెళ్తాం. ఇప్పుడు కోర్మ గ్రామంకి అయితే వెళ్తున్నాం. కెచ్చర్ కార్తిక్ తో పాటు ఈ గ్రామం స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా హరే కృష్ణ భక్తులు. సో వీళ్ళందరూ కూడా నార్మల్ సింపుల్గా వే ఆఫ్ లివింగ్ ఉంటుంది. అలానే వీళ్ళకైతే కరెంట్ కూడా ఉండదు. మనం వాడేటట్టు వీళ్ళు మొబైల్స్ కానీ టెక్నాలజీ కానీ ఏది వాడరు. ప్లస్ వాళ్ళు తినేదంతా కూడా వాళ్ళు పండించుకొని వాళ్ళంతా వాళ్ళే తింటారు. సో చూద్దాం, ఈ విలేజ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. చాలా మంది ఈ విలేజ్ మీద అయితే మంచి మంచి వీడియోస్ వ్లాగ్స్ చేశారు. సో మనం కూడా ఇన్ని ఫుల్గా కవర్ చేద్దాం. వీడియో అటు వస్తుందా? సెల్ఫీకి రావాలి, సెల్ఫీకి వెనక్కి రావాలి. ఫ్రంట్ గా ఆన్ చేసుకుంటాం. కోరం విలేజ్కి అయితే వెళ్తున్నాం. లేదు ఏది పడితే చెప్తున్నాడు. అంటే యాక్చువల్ గా బ్లాగర్ అనేవాడు ఏది పడితే చెప్తేనే వైరల్ అవుతుంది. అక్కడ రాసింది ఎక్కడరా అదేదో సైన్ బోర్డు ఉందా? అక్కడ కార్ అని ఎక్కడ లేదురా, నీకు ఎక్కడ కనబడిందిరా? ఇవన్నీ ఆ తాత చెప్తున్నాడు. సొల్లు సోమని నిరూపించుకున్నావు కదా మళ్ళీ. అడిగండి అది కట్ట చదువుతున్నారు. ఇక్కడ ఒక కారు కూడా లేదు, నా భయం వేస్తుంది. ఈ ఊర్లో ఎందుకు కార్లు? అదే కదా, కార్లు వెళ్ళి పొలాలకు వెళ్తే కోళ్ళు లెగిసే లేదు చూడరా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో కోరమ గ్రామం లోపలికి అయితే వెళ్తున్నాం. డిస్కనెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో జెన్జీ కిడ్స్ దీన్ని టచ్ మీ నాట్ అంటారు. నాకు తెలిసి మీరు ఎవరు చూసి ఉంటారు.
లోటస్ ఫార్మింగ్ ఇదన్నా యూట్యూబ్ అంటున్నాడు. చూడలేదు లోటస్ ఫార్మింగ్. ఏంట్రా పచ్చిగడ్డి తినే సో కోరం విలేజ్లో ఇదైతే గురుకులం. ఇక్కడ ఉండే వాళ్ళం కోరం విలేజ్లో మన గురుకులంకి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలందరూ కూడా చిన్నప్పటి నుంచి మ్యాక్సిమం ఇక్కడే అందరూ వీళ్ళకి చదువు కానీ లేదా బేసిక్స్ కానీ అన్నీ కూడా ఇక్కడే నేర్పిస్తారు అనమాట. సో చూపిస్తాను చూడండి. సో ఇదైతే వీళ్ళు గురుకులం. ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెళ్తున్నాం కూర్మ గ్రామానికి. ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ గ్రామాన్ని మనం మన కళ్ళతో చూసేద్దాం రండి. అది నొక్కేస్తున్నాడు ఆపరా నాన్ అయిపోయింది ఆల్రెడీ. శ్రీముఖలింగం దర్శనం ఇప్పుడే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్ గా. సో నెక్స్ట్ స్టాప్ అయితే నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు శ్రీముఖి. ఇప్పుడు మనం అయితే కోర్మగ్రా ఆగండ్రా.